అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందం కుదిరిందని, ఆ దేశ ఓడరేవు దిగ్బంధనం ముగుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హార్మోజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచంలోని నౌకలు మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, హార్మోజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి అంటూ తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు ట్రంప్. ఇక శాంతి ఒప్పందానికి సహకరించిన వారందరికీ ట్రంప్ అభినందనలు తెలిపారు. అయితే ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఇక మరోవైపు ఇరాన్ ఈ ఒప్పందంపై ఇంకా స్పందించలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది. హార్మోజ్ జలసంధిని ఎలాంటి సుంకం లేకుండా తిరిగి తెరవడానికి పూర్తిగా అనుమతి ఇస్తున్నానంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అలాగే ఇరాన్పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగిస్తున్నానంటూ తెలిపారు. ప్రపంచ దేశాల నౌకలారా, మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, చమురు ప్రవాహాన్ని సాగనివ్వండి అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం అంత సులభంగా సాగలేదు. నిన్న ఉదయం బీరూట్ శివార్లలోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేయడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ దాడి వల్ల ఒప్పందం ఆలస్యమైందని ట్రంప్ కూడా ఇజ్రాయిల్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. లెబనాన్లో ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, యుద్ధం విరమణ ఒప్పందంలో లెబనాన్ను కూడా భాగంగా చేయాలంటూ ఇరాన్ గట్టిగా డిమాండ్ చేసింది. చివరికి లెబనాన్తో సహా అన్ని సరిహద్దుల్లోనూ సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేసేలా ఒప్పందం కుదిరింది. ఇక గత ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా ఇజ్రాయిల్ కూటమి ఇరాన్పై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ప్రపంచ దేశాల చమురు సరఫరాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేయగా, అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. ఇక తాజా శాంతి ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి రానుంది. అటు శాంతి ఒప్పందంపై ఇరాన్ కూడా స్పందించింది. అధికారికంగా ఇరాన్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ జాతీయ టీవీ ద్వారా ఇరాన్ మిలిటరీ జనరల్ ప్రకటించారు. పట్టుదలతో శత్రువులను లొంగదీసుకున్నామంటూ ఇరాన్ తెలిపింది. యుద్ధంతో తమ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు చూపించామని ప్రకటించింది. యుద్ధంలో ఎక్కడా తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్ను అవమానించామని తెలిపారు. ఇక శాంతి ఒప్పందం కుదరడంతో ఇరాన్కు భారీగా అమెరికా నిధులు రానున్నాయి. రాబోయే 60 రోజుల్లో $24 మిలియన్ అమెరికా అన్ఫ్రీజ్ చేయనుంది. ఈ నెల 18న స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, శాంతి ఒప్పందం కుదిరినట్టుగా కూడా ఇరాన్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ జాతీయ టీవీ ద్వారా ఈ ప్రకటనను ఇరాన్ మిలిటరీ జనరల్ ప్రకటించడం జరిగింది. పట్టుదలతో శత్రువులను లొంగ తీసుకున్నామంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. యుద్ధంతో మా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. యుద్ధంలో ఎక్కడ తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్ ను అవమానపరచడము, వాళ్ళ దాడులను ప్రతిదాడిగా తిప్పికొట్టామంటూ కూడా చెప్పడం జరిగింది. శాంతి ఒప్పందం కుదరడంతో ఇరాన్ కు భారీగా అమెరికా నిధులు విడుదల చేయనుంది. రాబోయే 60 రోజుల్లో $24 బిలియన్ల డాలర్లను అన్ఫ్రీజ్ చేయడానికి ఇరాన్ కు ఒప్పందం చేసింది. అయితే ఈ నెల 18న స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందాలపైన ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. ఆ తర్వాత నిబంధనలకు సంబంధించిన పత్రాన్ని కూడా ప్రకటిస్తామంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. అయితే అమెరికా కూడా దీన్ని ధృవీకరించింది. ఇరాన్, అమెరికా యుద్ధం శాంతి ఒప్పందం కుదిరినట్టు ట్రంప్ ప్రకటించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన వారందరికీ కూడా అభినందనలు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక సుంకం లేకుండానే హర్మోజ్ జలసంధి తెరుచుకుంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని కూడా ఆదేశించాము. హర్మోజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేసుకోవచ్చు ఇక ప్రపంచ దేశాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా ఇరాన్ పైన దాడులకు ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇరాన్ కూడా గట్టిగానే రెండు దేశాలకు ప్రతిదాడులు చేసింది. అయితే అణు ఆయుధాలకు సంబంధించిన అంశం పైన ఎక్కడ కూడా ఇరు దేశాలు అయితే ప్రస్తుతం ప్రస్తావన చేయలేదు. మరి ఇరాన్ ఇప్పటి వరకు కూడా అణు ఆయుధాలను తయారు చేసుకునేందుకు తమకు పూర్తి హక్కు ఉంది అంటూ కూడా చెప్తూ వస్తున్న నేపథ్యంలో మరి దీనిపైన ఎటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయన్న దానిపైన మాత్రం ఇరు దేశాలు కూడా ఎక్కడ కూడా స్పష్టత చేయలేదు. మరి ఈ నెల 18న జరగబోయే శాంతి ఒప్పందాల సంతకాల సందర్భంగా
గోపి, అంటే ఇప్పుడు హర్మూజ్ జలసంధి సంబంధించి కూడా ఒక సందిగ్ధత, అంటే ఇరాన్ చెప్పిన విధంగా చూసుకుంటే మొదటి చర్చల్లో ఈ అంశంకి సంబంధించి ఉండదు అని కూడా వాళ్ళు చెప్పారు. అలాగే టోల్ ఫీ విధిస్తామని కూడా వారు పక్కగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఇద్దరు కూడా హర్మూజ్ జలసంధి గురించి ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. సో దీనిపైన ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ట్రంప్ దీనిపైన ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఎటువంటి సుంకం లేకుండానే అజ్మూర్ జలసంధి తెరుచుకుంటుంది అంటూ కూడా ఆయన తన సోషల్ మీడియా వేదికగా కూడా ఆ అంశాన్ని పంచుకోవడం జరిగింది. అయితే సుంకానికి సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు కూడా ఇరాన్ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. మొదట అజ్మూర్ జలసంధి వివాదాన్ని సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు పూర్తయ్యాకే దానిపైన ఆంక్షలు ఎత్తివేస్తామంటూ కూడా గతంలో ఇరాన్ ప్రకటించడం జరిగింది. మరి ఖమేనీ హత్య తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఇరాన్ అమెరికా ముందు ఉంచబోతుంది. భారీ నష్టపరిహారాన్ని కూడా ఇప్పటికే కోరడం జరిగింది. 24 మిలియన్ల డాలర్లను ఇప్పటికే ఇవ్వడానికి అమెరికా కూడా ఒప్పుకున్నట్టుగా ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో మరి అమెరికా కూడా కొన్ని ఈ సుంకాలకు సంబంధించిన షరతులను ఇరాన్ ముందు ఉంచింది. హజ్మూర్ జలసంధికి సంబంధించి ఎటువంటి సుంకం లేకుండానే ఆ జలసంధి తెరుచుకోవాలంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఒకవైపు ఇటు అమెరికా నష్టపరిహారం ఇస్తున్న నేపథ్యంలో ఏదైతే అజ్మూర్ జలసంధి ద్వారా సుంకాలను పెంచి తమ దేశంలో ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా గతంలో ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు భారీ ఈ యొక్క నష్టపరిహారాన్ని అమెరికా ఇస్తున్న నేపథ్యంలో మరి ఈ అజ్మూర్ జలసంధి పైన సుంకం ఉండకపోవచ్చు అనేది కూడా కొంత మనకు సమాచారం అయితే అందుతుంది. మరి ఆ పూర్తి స్థాయిలో ఈ యొక్క కండిషన్స్ కి సంబంధించి ఇరు దేశాల మధ్యలో జరిగే ఒప్పంద పత్రాల పైన ఏమేమి అంశాలను రాసుకుంటారన్న దానిపైనే కొంత ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇటు అజ్మూర్ జలసంధితో పాటు అణు ఆయుధానికి సంబంధించిన అంశంలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది మాధవి. గోపి, అంటే అలాగే లెబనాన్ అంశంకి సంబంధించి కూడా గతంలో శాంతి చర్చలు జరిగినప్పుడు అమెరికా ఇరాన్ రెండు ఒప్పుకున్నా సరే ఇజ్రాయెల్ దీనిపైన అంతగా విముఖత చూపించింది. అలాగే దాన్ని ఒప్పుకోలేదు. దాని తర్వాత దాడులు కూడా జరిగాయి. సో ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందంపై లెబనాన్ లో ఎటువంటి క్లారిటీ వచ్చింది అసలు లెబనాన్ పై? ఇజ్రాయెల్ కూడా ఈ అంశం పైన ఇప్పటి వరకైతే ఏ విధంగా కూడా స్పందించలేదు. అమెరికా ఇరాన్లు మాత్రమే పరస్పర ప్రకటనలు చేసుకున్నాయి. అయితే లెబనాన్ కి సంబంధించి పూర్తిగా స్వేచ్ఛ ఉండాలి అనేది కూడా ఇరాన్ తన షరతుల్లో గతంలో కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన కూడా మాట్లాడదాము, మీరు శాంతియుతంగానే ఒప్పందాలు చేసుకుందామంటూ గతంలో అమెరికా చెప్పింది. అయితే ఇప్పుడు ఇరాన్ కూడా ఈ ఇరు దేశాల మధ్యన అమెరికా ఇరాన్ మధ్యలో జరిగిన శాంతి ఒప్పందానికి సంబంధించి ప్రకటన చేసిన నేపథ్యంలో మరి ఇజ్రాయెల్ కి సంబంధించిన అంశంలో అమెరికానే ఇజ్రాయెల్ తో మాట్లాడబోతుంది అనేది కూడా తెలుస్తుంది. గతంలో కూడా అమెరికా మొన్న విడుదల చేసిన ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా తన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. తాను అధ్యక్షుడిగా ఉన్నంత వరకు కూడా ఇరాన్ ని అణ్వాయుధాలను తయారు చేసుకొని ఇవ్వనట్టు కూడా ఆయన తన ప్రకటన విడుదల చేశారు. అయితే ముఖ్యంగా ఇది అణు ఆయుధాలకు సంబంధించిన అంశంతో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో గత కొద్ది కాలంగా కూడా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగానే అమెరికా ఇటు ఇజ్రాయెల్ ని కూడా ఒప్పించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరి ఈ నెతన్యాహు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విషయాలన్నిటిపైన కూడా ఆయన కట్టుబడి ఉంటున్న నేపథ్యంలో మరి లెబనాన్ కి సంబంధించి కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే గోపి, మెయిన్ అంటే ఈ ఒప్పందంలో హర్మూజ్ జలసంధి గురించి యుఎస్ స్పందించినా కూడా ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు కూడా ముందు నుంచి చెప్తున్నారంటే సుంకాలు ఉంటాయి అని. సో ఇప్పుడు అమెరికా స్పందించింది కానీ ఇరాన్ నుంచి ఎటువంటి ఒక స్పందన కూడా లేదు ఈ అంశం పైన. సో దీనిపైన ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఇరాన్ వైపు నుంచి? అయితే గతంలో కూడా ఇరాన్ సైనిక అధ్యక్షుడు కూడా చెప్పిన సందర్భంలో అమెరికా ఏదైతే దాడులు చేస్తుందో దానికి సంబంధించి తమ దేశంలో జరుగుతున్న నష్టానికి సంబంధించిన అంశంలో వాటినన్నింటినీ కూడా పూడ్చుకునేందుకే అజ్మూర్ జలసంధిలో పూర్తి స్థాయి సుంకాన్ని విధిస్తామంటూ కూడా ఇరాన్ గతంలో ప్రకటన అయితే చేయడం జరిగింది. మరి ఆ అంశంలో అమెరికానే ఇప్పుడు నష్టపరిహారం కూడా ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా ఇరాన్ ధృవీకరించింది. రాబోయే 60 రోజుల్లోనే ఈ యొక్క నష్టపరిహారాన్ని అమెరికా విడుదల చేసే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అది అన్ఫ్రీజ్ చేయడానికి ఏదైతే 60 రోజుల్లో 24 బిలియన్ డాలర్లను అమెరికా ఇరాన్ కు ఇవ్వబోతున్న నేపథ్యంలో మరి అజ్మూర్ జలసంధి పూర్తి స్వేచ్ఛగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా ట్రంప్
తన ఎక్స్ వేదిక కూడా చెప్పాడు. సుంకాలు లేకుండానే ఇకపైన హజ్మూర్ జలసంధి తెరుచుకుంటుంది అంటూ కూడా ఆయన ప్రకటించడం నేపథ్యంలో మరి ఈ శాంతి ఒప్పందాల్లో ఉండే షరతులలో ఇది కూడా ఒకటి ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. నష్టపరిహారాన్ని అమెరికా భరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల పైన ఆ భారం పడకపోవచ్చు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మరి ఇరాన్ కూడా దీనికి సంబంధించి పూర్తి ప్రకటన ఇంకా చేయాల్సి ఉంది. 18వ తేదీన జరిగే ఒప్పందం తర్వాతే దానికి సంబంధించిన పత్రాలను కూడా ప్రపంచ దేశాలకు విడుదల చేస్తామంటూ కూడా ఇరాన్ ప్రకటించడం జరిగింది. మరి హజ్మూర్ జలసంధి వివాదం ఒకవైపు ఉంది, మరోవైపు అణు ఆయుధాలకు సంబంధించిన షరతులు ఈ రెండింటిపైన కూడా ఇరు దేశాలు ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మరి అమెరికా మాత్రం హజ్మూర్ జలసంధిలో సుంకాలు లేకుండానే తెరుచుకుంటుందంటూ అమెరికా ప్రకటించింది. మరి ఇటు ఇరాన్ మాత్రం దాన్ని ఇంకా ధృవీకరించలేదు. మరి ఒకవైపు శాంతి ఒప్పందాలు పూర్తి స్థాయిలో కుదిరాయనేది మాత్రం ఇరాన్ కూడా అంగీకరించిన నేపథ్యంలో మరి 18వ తేదీన వీరి మధ్యలో జరిగే ఒప్పందాలకు సంబంధించిన అంశంలో ఏ షరతులు ఉండబోతున్నాయి అనేది కూడా వేచి చూడాలి. ప్రపంచ దేశాలకు ఆ పత్రాలను కూడా విడుదల చేస్తామంటూ ఇరాన్ ప్రకటించడం జరిగింది. మరి మొత్తంగా చూసుకుంటే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులకు తెరపడిందని చెప్పొచ్చు. ఇటు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేందుకు అంగీకరించాయి.